రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించిన అంశాలని కాకుండా రెండు మూడు వేరే విషయాలు నేను ప్రస్తావించదలుచుకున్నాను. ఒకటి, రాహుల్ గాంధీ గారి 2 రోజుల పర్యటన తెలంగాణ కాంగ్రెస్ క్యాడర్స్లో జోష్ నింపడమే కాకుండా తెలంగాణలో 2023లో రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము ఏం చేస్తామనే ఒక నిర్దిష్టమైన ప్రణాళిక, నిర్దిష్టమైన చర్యలు ప్రకటించడం, యావత్ తెలంగాణలో ప్రత్యేకంగా రైతాంగంలో, కౌలు రైతుల్లో, రైతు కూలీల్లో ఒక కొత్త హోప్ క్రియేట్ చేసిన విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. వరంగల్ డిక్లరేషన్ అనే ఒక డాక్యుమెంటు, దాని గురించి కూడా కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడడం జరిగింది. ఎస్, కాంగ్రెస్ పార్టీ వేరే రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న చోట, వీలైన చోట ఇక్కడ ప్రకటించినవి అక్కడ అమలు చేస్తున్నాము. నువ్వు ఒకసారి ఛత్తీస్గఢ్ పోయి చూసిరా, వరి ధాన్యాన్ని 2500కి ఇప్పుడే ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. అదేవిధంగా రైతు రుణమాఫీ విషయంలో గతంలో కాంగ్రెస్ పార్టీ ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసినాం, ఛత్తీస్గఢ్లో కూడా అదేవిధంగా జరిగింది. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఏకకాలంలో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి ఒక నిర్దిష్టమైన హామీ, గ్యారంటీ, ఒక అష్యూరెన్స్ రాహుల్ గాంధీ గారు ఇవ్వడం యావత్ తెలంగాణ రైతాంగానికి ఎంతో ఉత్సాహం కలిగించిందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా అడ్డగోలుగా మాట్లాడిన కల్వకుంట్ల తారక రామారావు, బండి సంజయ్, అసౌద్దీన్ ఓవైసీ వారి చీకటి ఒప్పందం కూడా బయటపడిందని చెప్పి నేను మనవి చేస్తున్నా. అసలు రాహుల్ గాంధీ గారు ఏమీ కమెంట్ చేయని ఎంఐఎం పార్టీపై అసౌద్దీన్ ఓవైసీ మరి టిఆర్ఎస్ ఏజెంట్ కన్నా బీజేపీ ఏజెంట్గా స్పందించినా జవాబు చెప్పాలి. అదేవిధంగా ఒక మాట గతంలో చెప్పినాం కానీ ఒకసారి గుర్తు చేస్తున్నా, టిఆర్ఎస్ బీజేపీకి గతంలో ఉన్న ఒప్పందం కొనసాగుతుంది. మేము చెప్పే విషయాలకి కేటీఆర్ సమాధానం చెప్పాలి. భారత రాష్ట్రపతి ఎన్నికలకి టిఆర్ఎస్ బీజేపీకి ఓటేసిందా లేదా? భారత ఉపరాష్ట్రపతి ఎన్నికకి టిఆర్ఎస్ బీజేపీకి ఓటేసిందా లేదా? డిమానిటైజేషన్ విషయంలో శాసనసభలో నేను ప్రధానమంత్రి నరేంద్ర మోదీని విమర్శిస్తే లేచి నిలబడి కేసీఆర్ మోదీని విమర్శించొద్దు అన్నాడా లేదా? జిఎస్టీలో మోదీకి కేసీఆర్ సపోర్ట్ చేసిండా లేదా? కశ్మీర్ ఇష్యూలో మోదీకి కేసీఆర్ సపోర్ట్ చేసిండా లేదా? ట్రిపుల్ తలాక్ విషయంలో, కశ్మీర్ విషయంలో, ముస్లింలకు సంబంధించిన విషయంలో పార్లమెంట్లో ప్రతి బిల్లులో టిఆర్ఎస్ ఎంపీలు బీజేపీకి ఓటేసినరా లేదా? ఇంత నిస్సిగ్గుగా, ఇంత నిర్లజ్జగా మరి ఒక గొప్ప క్యారెక్టర్ ఉన్న వ్యక్తి, ఒక మహానాయకుడు రాహుల్ గాంధీ మీద విమర్శ చేయడం ముందు మీరు ఆలోచన చేసుకోవాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా రాహుల్ గాంధీ ఎవరు? నువ్వు ఈరోజు తెలంగాణ ఇచ్చిన కుటుంబం గాంధీ కుటుంబం, దాని మీద మీరు బతుకుతున్నారు, దోపిడీ చేసుకుంటున్నారు. దాచుకో అన్న విధంగా మీ సిద్ధాంతం, మీ ఐడియాలజీ అని అనిపిస్తుంది. మరి రాహుల్ గాంధీ గారు ఎవరు? ఇంత మరి నిస్సిగ్గుగా మాట్లాడడం, ఇది మొత్తం తెలంగాణ సమాజం కూడా ఖండిస్తుందని మనం చేస్తూ 2004 నుంచి 2014 వరకు రాహుల్ గాంధీ గారు ఏనాడు కోరుకున్నా గంటలో భారతదేశం ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉండే. పదవిని తిరస్కరించి సమాజ సేవ అనే విధంగా ముందుకు పోతున్న రాహుల్ గాంధీ గారు ఒక ఐడియలిస్టు, ఒక పేట్రియాటు. ఆయన గురించి మాట్లాడడం యావత్ తెలంగాణ సమాజం మిమ్మల్ని చీకొడుతుందని చెప్పి మనం చేస్తున్నాం. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఎవరా? మాజీ ఏఐసిసి అధ్యక్షులు, కాబోయే ఏఐసిసి అధ్యక్షులు, కాబోయే భారతదేశ ప్రధానమంత్రి అని చెప్పి కూడా నేను మనం చేస్తున్నాను. రాహుల్ గాంధీ గారు టూర్ వల్ల యావత్ తెలంగాణలో కాంగ్రెస్ క్యాడర్స్లో జోష్ నింపడమే కాకుండా తెలంగాణ సమాజానికి ఒక నిర్దిష్టమైన కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక వారు బయటపెట్టడం, వీళ్ళు నిజంగానే ఒక పానిక్ స్టేజ్లో వచ్చి మరి టిఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కలిసి మాట్లాడుతున్న విషయం, మరి వాళ్లలో ఉన్న చీకటి ఒప్పందం బయటపెట్టే విషయం నేను మనవి చేస్తూ, కాంగ్రెస్ పార్టీ మీరు ఏం చేసినా సరే
2023 ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని చెప్పి మనం చేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.